హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు మేడపైన వచ్చిన పూలు అనమాట, దేవుడి కోసం కోసాను. అదే మీకు చూపిస్తున్నాను. కలర్ఫుల్గా బాగున్నాయి కదా అని. తర్వాత అంటే ఇవాళ ఏం వారం? ఇవాళ సోమవారం. సోమవారం తీసిన వ్లాగ్ అనమాట ఇది. సోమవారం నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే ఆ రోజు వెళ్ళగానే అలసటగా ఉన్నానన్నమాట. ప్రయాణం చేసి వెళ్ళాను కదా, బండి మీద వెళ్ళాను. అయినా సరే వాళ్ళ మొక్కలు చూడగానే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే పాపం మా అమ్మాయికి నడుము నొప్పి, తను చేసుకోలేదు కదా. మా అల్లుడేమో పొద్దున్న నుంచి రాత్రి దాకా పాపం బిజీగానే ఉంటాడు. కానీ వీళ్ళకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి, నాలాగే. అందుకనే కదా మా అల్లుడు వచ్చినప్పుడల్లా తోట పనులు నాకు చాలా సాయం చేస్తూ ఉంటాడు. పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు ఇలా ఉండేటప్పటికి నాకు అస్సలు నచ్చలేదన్నమాట. నాకు కొంచెం ఓపిక లేకపోయినా సరే ఓపిక చేసుకుని నేను అర్జెంటుగా ఈ మొక్కలు సెట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలీదు. వన్ డే ఉంటానో 2 డేస్ ఉంటానో తెలియదు అనమాట. అందుకే ఓపిక ఉన్నప్పుడే గమ్ముని పని టైం ఉన్నప్పుడే చేసేయాలని చెప్పేసి లేచాను అనమాట. మా అల్లుడేమో కొంచెం ఆవు పేడ ఎరువు మాగింటి తీసుకొచ్చి పెట్టాడు. అది నా కోసం పెట్టాడంట, నేను ఇంటికి తీసుకెళ్తానని. కాకపోతే అంత కొంచెం మనకు అసలు సరిపోదులేండి. మన మొక్కలన్నీ భారీ భారీగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంటాయి కదా. అయితే నేనేం చేశానంటే వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలే కొంచెం ప్రూనింగ్ చేసి, ట్రిమ్ చేసి, అలాగే మట్టి కొంచెం లూజ్ చేసి ఆవు పేడ ఎరువు ఇచ్చానమాట. ఇప్పుడు కాకపోయినా ఇంకో 2-3 డేస్ కన్నా తేరుకుంటాయి అవి. ఇదేమో నేరేడు చెట్టు గింజతో వేస్తే వచ్చింది. ఇవన్నీ నా పిచ్చి పనులేనండి, నేను చేసినవే ఇవన్నీ. వాళ్ళ ఇంట్లో కూడా ఇవన్నీ నేనే చేశాను. చాలా కాలమైంది నేరేడు మొక్క వచ్చి కూడా, కాకపోతే కేర్ లేదు కదా, అందుకే బలం లేకుండా ఉందన్నమాట. కాకపోతే మాకేంటంటే ఇది ఇక్కడ చేయొచ్చు అక్కడ చేయకూడదు అన్న పని ఇక్కడ చేయాలి అక్కడ చేయాలని ఏమి ఉండదండి. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా వర్క్ ఉంటే మాత్రం చేసుకుంటాం. మా అల్లుడు కూడా ఇక్కడ నేను చెయ్యాలా అన్న అది చూపిడనమాట. ఆ పిల్లోడు కూడా బాగా చేస్తాడు. ఎప్పుడు వచ్చినా మన తోట పని ఎక్కువ చేసేది ఆ పిల్లోడే అనమాట. అందుకని నేను కూడా, అందుకని కాదు, ఈ మొక్కలు చూస్తుంటే నాకు మంచిగా అనిపించలేదు. మా అమ్మాయి ఏం చేసిందంటే మిరపనారు వేసింది అంతా, అంటే మిరపకాయ గింజలు వేసింది. దానికి మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ ఓపిక అవ్వదు పాపం. చూసారా ఈ తోటకూర ఎలా పెరిగిపోయిందో వీటిలో. ఇంకా నేను ఏం చేస్తున్నానంటే, తొట్లు బాగానే ఉన్నాయి, మట్టి కూడా బాగానే ఉంది, వాళ్ళ ఇంట్లో చాలానే ఉన్నాయి. కాకపోతే ఆ నారు విడిగా తీసి వేసేంత ఓపిక లేదన్నమాట, టైం కూడా లేదు ఎవరికి. మా అమ్మాయి నాలాగా కూర్చొని చేయలేదు కదా, దానికి నడుము నొప్పి ఉంది కదా. అందుకని ఇంకా నేను ఏం చేశానంటే అన్ని తొట్లు కొంచెం మట్టి టైట్గా అయిపోయింది, మట్టి అంతా లూజ్ చేసి ఆవు పేడ ఎరువు అంతా కలిపి, ఈ మిరపనారు అప్పటికే పెరిగిపోయిందండి, పూత కూడా వచ్చేస్తుంది దానికి. అందులో కొన్ని హెల్తీగా ఉన్న మొక్కలన్నీ తీసి నేను వేస్ట్ చేయడం ఇష్టం లేక అన్ని తొట్లలో మిరపనారు అంతా నేను నాటేశాను అనమాట. ఇంకా కనీసం మిరపకాయలన్నా తింటారు కదా వస్తే, అలా తొట్లలో మట్టి ఖాళీగా ఉండి పడుంటే ఏం చేస్తుంది అని చెప్పి ఈ పని చేశాను. మా అమ్మాయి అంటూనే ఉంది, ఇప్పుడే కదా అలసిపోయి వచ్చావు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని. నాకేమో అవలా ఉంటే నచ్చట్లేదు అనమాట. ఎంతైనా ప్లాంట్ లవర్స్ మీ కదా, ఏ ప్లాంట్ అయినా ఎక్కడైనా మనకి ఒక్కలాగే ఉంటుంది మన ఫీలింగ్. సమయానికి ఆవు పేడ ఎరువు కూడా ఉండడంతో నేను గబగబా అన్ని మొక్కలు తీసి ఇట్లా నాటేస్తూ ఉన్నాను. కాకపోతే అవి వాలిపోతున్నాయి కిందకి, అంటే అప్పటికే పెరిగిపోయి ఒక క్రమ పద్ధతిలో పెరగలేదన్నమాట. ఎలా అంటే అలా పెరిగిపోయాయి. మా అమ్మాయి ఏం చేసిందంటే నారు వేసేసింది, అది గింజలు వేసేసింది. తను నా దగ్గరకు వచ్చింది ఒకటే తోటలో. చూసారా అన్ని మిరపకాయ మొక్కలు ఉన్నాయో. మనమేమో డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, వీళ్ళ దగ్గర నారు వస్తే కూడా పాపం చేసుకోవటానికి లేదు. ఆ పిల్లోడు కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు అనమాట. నిన్న గురు పౌర్ణమి కదా, ఫుల్ రష్ ఉండింది గుడి, చాలా పని ఎక్కువ అయిపోయిందని ఇవాళ సెలవు తీసుకున్నాడు. ఇంకా అబ్బాయిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను నాకు తోచినట్టు నేను చేస్తున్నాను, కానీ ఆ అబ్బాయి సాయం లేకుండా మాత్రం అవ్వలేదండి నా పని. లాస్ట్కి రావాల్సి వచ్చింది. ఈ కర్రలు ఎదురుకుండానే ఉంటుంది వాళ్ళకి ఒకటి కార్పెంటర్ షాపు. నా కళ్ళు ఆ కర్ర ముక్కల మీద పడింది అనమాట. నాయన వెళ్ళి తీసుకురా అంటే తీసుకొచ్చాడు ఆ పిల్లాడు. ఆ కర్ర ముక్కలన్నీ ఈ మిరప మొక్కలకి సపోర్ట్గా చేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అవి ఆల్రెడీ షేప్ లేకుండా పెరిగిపోయాయి, ఇలా వంగిపోతున్నాయి అనమాట. అందుకని ఆ కర్ర ముక్కలన్నీ
ఇట్లా పాతి వాటికి సుతీలు తాడు పెట్టి మన మొక్కలన్నీ కట్టేస్తున్నాను. ఏదో నాకు వచ్చినంత మటుకైతే చేశాను. అవి వృధా పోకుండా ఉండాలన్నదే నా ప్రయాస అనమాట. అందుకే అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ చాలా మటుకు పర్వాలేదండి, బాగానే అయింది. వీళ్ళదంతా బాగుంటుంది ఇక్కడ బయట చక్కగా ఈవినింగ్స్ కూర్చుని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఒక్క కంటైనర్లో మాత్రం దానంతట అది, ఈ మొక్క చూసారా, అది దానంతట అదే అందులో వచ్చింది. ఎంత బలంగా ఉందో చూడండి. దానికి ఏం కేర్ తీసుకోకపోయినా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంది, అది హెల్తీగా ఉంది. దానికి పూత కూడా బాగానే వచ్చిందనమాట. ఇక్కడ నేను మా అల్లుడు కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ మరి గార్డెన్ పని చేస్తున్నాం. మొత్తానికి నన్ను రప్పించావు కదమ్మా అంటున్నాడు. అదే నవ్వుతున్నాను అనమాట. ఇంకా చేశాను కానీ అప్పటికే అలసిపోయానండి నేను బాగా. ఆ పిల్లోని మాత్రం కొంచెం ఇవన్నీ జరిపి పెట్టినాయన, నేను తుడుస్తానని చెప్పాను. ఆ పిల్లోడు అన్నీ జరుపుతుంటే నేను మొత్తం వాకిలంతా తుడిచేసాను అనమాట. తుడిచిన తర్వాత గార్డెన్లో వచ్చిన వేస్ట్ మనం కంపోస్ట్ చేస్తాం కదా, అట్లా మనం వేస్ట్గా పోనిస్తే మనం గార్డెనర్స్ ఎలా అవుతుందని చెప్పండి. అందుకని వచ్చినది కూడా ఏం చేసామో మీకు చూపిస్తాను. అయితే మనం కంపోస్ట్ ఎలా చేస్తామో డ్రమ్లో మా అల్లుడు కూడా కంపోస్ట్ చేస్తాడనమాట. తనకి చేతనైనంత మటుకు తను చేస్తాడు. భారీగా కాకపోయినా చిన్న చిన్న కంటైనర్స్లో అయినా చేస్తాడు. అదే చూపిస్తాను మీకు. ఒక కంటైనర్లో చేశాడు తను ఇదివరకే. ఆ కంపోస్ట్ అంతా ఆ మొక్కలకి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు గార్డెన్ అంతా వేస్ట్ వచ్చింది కదా ఇప్పుడు మొక్కలది, ఆ వేస్ట్ అంతా మళ్ళీ అందులో వేసి దానిపైన మట్టి వేసేస్తే మళ్ళీ 4 రోజులకి అది కంపోస్ట్ లాగా అవుతుంది. ఇక్కడ మట్టి చాలా మంచిదండి, మంచి హెల్దీ మట్టి ఇది, ఎర్రమట్టి. కాకపోతే ఏంటంటే చాలా టైట్గా అయిపోతూ ఉంటుంది. ఇది 4 రోజులకు ఒకసారి మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి, అప్పుడైతేనే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఇక్కడ ఆ పని చేయాలన్నమాట. అందుకని నేను అన్ని మొక్కల్లోవి లూజ్ చేశాను. అన్ని కంటైనర్స్లో మట్టి లూజ్ చేసి ఆవు పేడ ఎరువు ఇచ్చాం కదా, ఇప్పుడు ఒక 1-2 నెలల దాకా చూసుకునే పని ఉండదు. బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇచ్చుకుంటే సరిపోతుంది. మిరపకాయ మొక్కలన్నీ చక్కగా పూత మీద ఉన్నాయండి. నాకైతే నేను డబ్బులు పెట్టి కొన్నాను కానీ వీళ్ళకి హాయిగా వచ్చాయి. ఈ మిరపకాయలు కారంగా కూడా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. ఎంత వేస్ట్ వచ్చిందో చూసారా. ఇప్పుడు ఇదంతా కూడా అతను ఆ డబ్బాలో చక్కగా కంపోస్ట్ చేసేస్తున్నాడు అనమాట. నాకు చాలా సంతోషం వేసింది. మనము పిల్లలకి ఒక మార్గం చూపిస్తే వాళ్ళు అందులో వెళ్ళిపోతారు చూడండి చక్కగా. ఈ పిల్లోడు ఒక్క ఆకు కానీ ఏది వేస్ట్ చేయడు. ఆ వైట్ కవర్లో ఉన్నది కరివేపాకు అనమాట, ఎండిపోయింది. వీళ్ళు అది కూడా పడేయకుండా చక్కగా కంపోస్ట్ చేసుకుంటున్నారు. తర్వాత మిగిలింది ఏం చేస్తారంటే, నేను అక్కడక్కడ డబ్బాలు పాతాను, ఇప్పుడు కాదు, ఇదివరకు వచ్చినప్పుడే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి కన్నాలు పెట్టి ఆ తోటలలో పెట్టాను అనమాట. ఎలా కంపోస్ట్ వాటిల్లో వేసి మట్టి వేయాలో మా అమ్మాయికి చెప్పాను, వాళ్ళు అదే చేస్తున్నారు. కొంచెం కంపోస్ట్ ఉన్నప్పుడు అలా మొక్కలకి వేయమని చెప్పాను అనమాట. ఇంకా కొన్ని బాటిల్స్ కూడా చేయాలి, కానీ నేను ఎక్కువ ఇక్కడ ఉండను కదా, వచ్చినప్పుడు చేసే పనే ఉంటుందన్నమాట. అందుకని అలా చేస్తున్నాను. ఈ బాటిల్స్ అలా పెట్టినవే, నేను ఎప్పుడో లాస్ట్ టైం వచ్చినప్పుడు పెట్టాను అనమాట. ఇప్పటికి కూడా వాళ్ళు దాన్నే యూజ్ చేస్తున్నారు. కానీ చాలా మంచి పని. నేర్పిస్తే చూసారా పిల్లలు ఎలా మంచి మార్గంలో వెళ్తారో. గార్డెనింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని అండి. ఎందుకంటే అసలు నన్ను అడిగితే మన గవర్నమెంట్ రూల్ కూడా పెట్టాలంట. నేను ఎవరి ఆహారం వాళ్ళు, మొత్తం ఆహారం కాకపోయినా కనీసం కాయగూరలైనా కొన్నైనా పండించుకోవాలి అన్న రూల్ పెడితే అందరికీ దీని మీద అవగాహన వస్తుంది. అవి ఇచ్చే కాయగూరలు తింటే మనకి ఎంత హెల్త్ బాగుంటుంది చెప్పండి. అలా కనీసం పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇన్ని మొక్కలు పెట్టాను, గుప్పెడు రావంట మిరపకాయలు. అవన్నీ పూస్తే చక్కగా గుప్పెడు మిరపకాయలు అని వస్తాయి కదా. అలా మట్టి వేస్ట్గా ఉండేవాళ్ళు మిరపకాయలు వచ్చినా కూడా దేనికైనా ఆసరా అవుతుంది. అసలు నేనైతే టమాటాలు వంకాయలు కూడా పెంచమన్నాను మా అమ్మాయిని. తను అదే అంటుంది, నేను 4 రోజులు ఇక్కడ ఉంటాను, 4 రోజులు అక్కడ ఉంటాను, కేర్ తీసుకోవడం కష్టమమ్మ, అందుకని నేను పెంచట్లేదు అని అంటుంది. అది కూడా నిజం మాటేలేండి. వీళ్ళకి నేను పని చేయడం కాదు కానీ వీళ్ళకి డబల్ పని పెట్టినట్టు అయింది. పాపం అల్లుడు ఇదంతా కడిగాడు. ఇప్పుడు ఎందుకంటే నేనే కడిగేదాన్ని కానీ ఇంకా నాకు జర్నీ చేసి వచ్చాను కదా, ఓపిక లేకుండా అయిపోయిందనమాట. కానీ ప్లాంట్ లవర్స్ ఎక్కడున్నా గార్డెనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి మొక్కలు ఎక్కడ కనిపించినా వాళ్ళ పిచ్చిపోదండి. అలా ఏదో ఒక పని మొక్కలకి సంబంధించి చేస్తేనే హాయిగా అనిపిస్తుంది. కాకపోతే మా అమ్మాయి అంటుంది, వచ్చినప్పుడే ఈ మొక్కలు ఇలా సెట్ అవుతాయి, అప్పటిదాకా అవ్వవు అని. ఈసారి గులాబీలు, చామంతిలు అలాంటివి ఏమన్నా, చామంతులు అయితే చాలా ఆర్డర్ పెట్టాను నేను, వస్తాయి మనకి, అప్పుడు నేను వీడియో చేసి చూపిస్తాను మీకు.
అలాంటివి ఏమైనా వస్తే తినకి చేసి పెట్టాలని ఉంది, కానీ చేయడమే కదండి, తర్వాత కూడా మెయింటైన్ చేయాలి కదా, అది కష్టం అనమాట. మా అమ్మాయితోని అదే కష్టము. తనకి మెయింటైన్ చేయడం రాదు, ఒకటి తన హెల్త్ కూడా సహకరించదు, బాడీ సహకరించదు అనమాట. దానివల్ల నేను తనని ఫోర్స్ చేయలేకపోతున్నాను. ఇది మాత్రమైనా పిల్లలకి పెంచాలి అనే కోరిక ఉంది, అంతే చాలు. ఇదంతా వర్క్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉంది కదా. ఇదేనండి ఇవాళ వీడియో. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను.